ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు. దేవుని పిల్లలరా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దేవుని యొక్క మాటను మనం నేర్చుకొని దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 145వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 119, 145. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. చాలు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గరుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపా దయా దాక్షిణ్యం బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి గడిచిన ఆగస్టు నెలంతా నీ రెక్కల కింద దాచి కాపాడే స్తోత్రాలు ప్రభా. గత సంవత్సరం ఇదే రోజు ప్రభా మేమంతా తల్లడిల్లిపోతూ ఉండగా నీ కృప మమ్మల్ని ఆదరించి సజీవులుగా ప్రభా మరలా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు, మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. తండ్రి అయిన దేవా, నీ రెక్కలకి తాదగా కనుక చేసిన స్తోత్రాలు. నీ ఆత్మతో నింపి నడిపించినందుకు స్తోత్రాలు. ఈ మొదటి దినం ప్రభా నీ కృప మాతో ఉంచి మీరు మాట్లాడి మీ నామానికి మహిమ గంత ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని లేఖనముల నుండి 119వ కీర్తన 145వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరమిమ్ము. దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటాం. మన పరిస్థితులను బట్టి దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటాం.